ఈ యొక్క బురద జల్లే ప్రయత్నం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సిన టైం ఇది. ఈరోజు ఒక అవకాశం వచ్చింది, మళ్ళీ మనం బురద జల్లొచ్చు అనే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఒక ఆయుధంగా ఫస్ట్ నుంచి కూడా అటు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఇటు వారి కిందున్న ప్రతి స్థాయి లీడర్ వరకు కూడా ఇదే ఒక కార్యక్రమాన్ని చేపడతా వస్తూ ఉన్నారు. దీనికి ఎంత మాత్రం అంగీకరించేది లేదు, ఉపేక్షించేది లేదు. ఇలాంటి బురద జల్లే ప్రయత్నాలు చేస్తే మరొకసారి చాలా ఘాటుగా వ్యాఖ్యానించాల్సి వస్తుంది. డబ్బులు ఇచ్చి కొనుగోలు చేస్తున్నారు అనే అంత కర్మ ఇక్కడ కూటమి ప్రభుత్వంకి అసలు పట్టలేదు. స్వచ్ఛందంగా ఎందరో ఇప్పుడు వచ్చిన వారు కాకుండా ఎందరో వస్తాము అని అన్నప్పటికీ కూడా మాకు వాళ్ళ క్యాండిడేచర్ని చూసి మాత్రమే తీసుకుంటున్న పరిస్థితుల్లో ఒకళ్ళని కొనుగోలు చేసి మరి లాక్కోవాల్సిన అవసరం మాత్రం ముమ్మాటికి లేదు. గడిచిన 4 సంవత్సరాల్లో దాదాపుగా 5,500 కోట్ల అప్పుని ఆంధ్ర రాష్ట్రం మీద పెట్టి ఈరోజు అభివృద్ధి చేయట్లేదు అని చెప్పి, సంక్షేమాన్ని ఇవ్వట్లేదు అని చెప్పి మాట్లాడుతున్నారు. అదెంతో హాస్యాస్పదం. కేవలం ఎగ్ పఫ్ఫులకి లేదంటే సమోసాలకి కొన్ని కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసిన ప్రభుత్వం ఈరోజు ప్రజల కోసం, ప్రజల అభివృద్ధి కోసం చేస్తున్న ఖర్చు